నా పేరు విశ్వ. లాక్డౌన్ తర్వాత చాలా చోట్ల చూశాను, ఎంతోమందిని కలిసాను, వెతికాను నాకు నేను ఎక్కడైనా దొరుకుతానేమో అని. ఇంట్లో డైలాగ్స్ చెప్పిన నుంచి పెద్ద పెద్ద సినిమాలకు ఆడిషన్ ఇచ్చినంత వరకు అనుకున్నా సంతోషం ఇక్కడే ఎక్కడైనా ఉంటుందేమో అని. కానీ దానికి జవాబు మాత్రం మారుతూనే వచ్చింది. మరి ఎప్పుడూ ఒకేలా అనుకునేలా ఎక్కడ జరుగుతుందని నా మనసుని అడిగాను. అదే టైంలో బ్రెయిన్ ఒక ఆన్సర్ ఇచ్చింది, నువ్వు వెతుకుతున్న సంతోషం సినిమా అని. ఒక విషయానికి భయపడుతూ పెట్టపెడ సర్దుకొని పొరపాటున ఆ భయమే సోకితే ఏమైపోతాను? అసలు ఉంటాను, పోతాను, తెలియని లోకానికి వచ్చేసా. నా మాటలు నిజంగా పైవాడికి వినిపించాయనుకుంటా. ఆ రోజు రానే వచ్చింది. అంటే లైక్ ఇది కావాల్సింది కథ అంతా ఓకేరా బాయ్. మన వాళ్ళే కొన్ని సీన్స్ కావాలంటుండ్రు. రైటర్ కుర్రాడే కదా, కొంచెం సంసారించి చూద్దాం. నమస్తే సార్. నేను మళ్ళా కాల్ చేస్తా, ఉంటా, జాగ్రత్త. కథంతా ఓకేరా, మన వాళ్ళతోనే చిన్న ముచ్చట. ఏమైంది సార్, వేరే డైరెక్టర్తో ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు? చాచా అదేం లేదు, నువ్వు ఆ విషయంలో ఫికర్ పడకు. ఈ కథకి నువ్వే డైరెక్టర్గా ఫిక్స్. కాకపోతే మన వాళ్ళే కొన్ని చేంజెస్ కావాలంటుండ్రు. ఏం చేంజెస్ అడుగుతున్నారు సార్? మన నైట్ సీన్ ఉంది కదా, దానికి బాగా ఖర్చేలా ఉంది. అది పొద్దుగల్లా ఏమైనా అవుతుందా? అయ్యో దాన్నే ఉంది సార్, మనం తక్కువ ఖర్చు అయ్యేలాగానే చేద్దాం. అలానే ఆ సీజీ సీన్లో డూబ్ని పెడదామంటుండ్రు. ఇక్కడ మన టెక్నీషియన్స్కి బాగా ఖర్చు అయ్యేలా ఉంది. సరే సార్. కథలో కొన్ని చేంజెస్ చేయాలిరా, ఇలాంటి సినిమాలకి డబ్బులు రావు. నిజమే సార్, కాదంటలేదు. ఏ ప్రొడ్యూసర్ అయినా ₹1 పెట్టేది ₹2 లాభం కోసమే. కానీ పేరు అందరికీ రాదు, ఒకసారి ఆలోచించాం. ఈ రోజుల్లో పేరుకేమొస్తుంది, 4 చప్పట్లు తప్ప. నా మాట విను, ప్రతి చోట ఇదే కదా. మీ నన్ను ఏమన్నానండి, పడతాను. కానీ నా కథ మాత్రం మార్చమనకండి ప్లీజ్. గీ మొండితనం ఏందయ్యా, చెప్పిందే మళ్ళా చెప్తా. లాస్ట్ టైం అడుగుతున్నా, కొన్ని చేంజెస్ పెట్టడం అవుతుందా లేదా? ఇవేం తెలియకుండానే నేను ఎంత ప్రొడ్యూసర్ అయ్యాను అంటావా? మీ కోపంలో న్యాయం ఉంది సార్, కానీ నా కథ మార్చడానికి నాకు ఏ కారణం కనిపించట్లేదు. అయినా మంచి కథలు అన్నిసార్లు రావు కదా. ఇప్పుడేంది, నువ్వు కాకపోతే వేరే వాళ్ళతో తీస్తా. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీరు నాతో కాకపోతే వేరే వాళ్ళతో తీస్తారన్న విషయం నాకు తెలుసు సార్. కానీ నేను మీకు చెప్పేది ఒకటే, ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ రాసేది కేవలం కథ కాదు, ఈ సమాజానికి కావాల్సిన కరెక్షన్. కొంత డబ్బు కోసం దాన్ని నమ్మేస్తే మరి కొందరు దాన్నే కెరీర్గా చేసుకొని ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు తమ టాలెంట్ తగ్గ గుర్తింపు తమ కథ తీసుకొస్తుంది. మీరు అడిగిన బూతులు పెట్టడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఒక బెడ్ సీన్ పెట్టినంత మాత్రం నాది ప్రేమ అవుతుంది, 2 గొడవలు 3 ముద్దులు ఉన్నంత మాత్రం ఏ సినిమా హిట్ అవుతుంది. అసలు నా దృష్టిలో అది సినిమాయే కాదు. ఒక మంచి సినిమాకి కావాల్సింది కేవలం నమ్మకాల విలువలు మాత్రమే కాదు సార్, అదొక మనిషిని మార్చాలి. అంతేకాని కష్టాల్లో ఉన్నోడిని కామాల్లోకి నెట్టేయకూడదు. ఒక మనిషిని మార్చేసి మీరు తీసిన మాయలో పడేసి నిజానికి అబద్ధానికి మధ్య తేడా చూపించడం కాదు సార్ సినిమా అంటే. అసలు గట్టిగా చెప్పాలంటే సమాజాన్ని బూతులకు బానిస చేసిందే మీరు. వాళ్ళ బలహీనత నలుసుగా తీసుకొని మీరు తీసే పిక్చర్ అనకండి. ఏమవుతుంది సార్ మంచి సినిమా తీస్తే? జనాలు రారు, డబ్బులు రావు. కానీ మీరు రారు అనుకుంటున్న జనం, రావు అనుకుంటున్న ధనం వచ్చేది పబ్లిక్ పల్స్తో కాదు, ఆ కథకు వచ్చే పేరుతో. ఇలాంటి వాడికి పేరు విలువ తెలియదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక కథ రాసేవాడు కార్మికుడైతే దాన్ని ఆదరించేవాడే దర్శకుడు. మీరు నమ్మే స్ట్రాటజీస్ కన్నా ఒక మంచి స్టోరీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ చాలా గొప్ప. కథ మారిస్తే వచ్చే డబ్బు కన్నా ప్రోత్సహించే కాలం చాలా గొప్ప. ఇంకా అర్థం కాకపోతే
రాసి చూడండి, తెలుస్తుంది. బాయ్. ఒక జీవితం బాగుండడానికి తలరాత అంత ముఖ్యం. ఒక సినిమా బాగుండడానికి ఆ కథ అంత ముఖ్యం. మంచి కథను ప్రోత్సహిస్తాను, తీసే పద్ధతి, చూసే విధానం రెండూ మారుతాయి. సినిమా అంటే కేవలం కథ కాదు, అది కాలక్షేపానికి చూస్తే ఆనందం, కారణంతో చూస్తే ఆలోచన. ఎప్పుడైతే ఆలోచన మార్పుగా మారుతుందో ఆ రోజు నేను గెలిచినట్టు కాదు, ఆ సినిమా గెలిచినట్టు.